మహాశివరాత్రి నాడు భక్తులకు రమణేశ్వరం పుణ్యక్షేత్రం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్షేత్రంలో కొలువుతీరిన శివలింగంకు భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటుగా క్షేత్రంలోని ఒక శ్రీచక్రమునకు కుంకుమార్చన చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ సమీపంలోని భువనగిరి దగ్గర ఉన్న రమణేశ్వరం క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుత దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పిలుపునిచ్చారు. శివరాత్రి సుదినాన శివానుగ్రహాన్ని పొందడానికి ఏం చెయ్యాలి అని అంటే, ముందు శివరాత్రి నాడు చేసేటువంటి సంప్రాప్తమయ్యేటువంటి మహా ఫలములు ఏమిటో తెలుసుకోవాలి. శివరాత్రి నాడు నువ్వు ఏమి చేసినా అది 1,000,000 రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది అని ఎన్నో శాస్త్రాలు, ఎందరో మహాత్ములు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి శివరాత్రి నాడు ప్రధానంగా ఏం చేయాలి అంటే, చక్కగా ధ్యానం చేయాలి. నెంబర్ 2, శివనామ జపం చేయాలి. నెంబర్ 3, రుద్రాభిషేకం చేయాలి. నెంబర్ 4, రుద్ర హవనం చేయాలి. నెంబర్ 5, రుద్రార్చనం చేయాలి. నెంబర్ 6, శివ కథనం నీవు వినాలి. శివ చింతనము నీవు చేయాలి. ఈ 7 సాధనలు శివరాత్రి రోజున చేయాలి. అంతేగాని సినిమాలు చూడడము, పేకాట ఆడడము, లేకపోతే ఏదో టైంపాస్ కోసం ఏవేవో కొన్ని పిచ్చి పనులు చేయడము, ప్రాపంచిక పనులు చేయడము, ఇదంతా జాగరణ కాదు. శివరాత్రి ఆరాధన అసలే కాదు. శివరాత్రి నాడు 2 ఉంటాయి విషయాలు. ఏమిటి అవి? ఉపవాసము, జాగరణము. ఉపవాసం అంటే ఏమిటిది? ఏదో ఇడ్లీ తిని 4 పూరి తిని ఉపవాసము అని అనుకుంటే దానివల్ల నీకు సంప్రాప్తమయ్యే ఫలము స్వల్పం మాత్రమే. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. నీవు శివునికి దగ్గరగా ఉండడం. మరి శివునికి దగ్గరగా ఉండడం అంటే ఏమిటిది అని అంటే, నీవు శివ జపము చేసిన, శివ ధ్యానము చేసిన, శివాభిషేకం చేసిన, శివ హవనం చేసిన, శివ అర్చనము చేసిన, శివ కథనం విన్నా, ఇవన్నీ నువ్వు శివునికి దగ్గరగా ఉండేటువంటి కర్మలు, సత్కర్మలు. దాన్ని ఏమంటారు? ఉపవాసము అంటారు. ఇక జాగరణం అంటే ఏమిటిది? మేలుకోవడం. మేలుకోవడం అంటే ఏమిటిది అంటే, నువ్వు ధ్యానము చేసి